such good reviews. And ఇదంతా కాకుండా నాకు ఒక మొదటి సినిమా కాకుండా బాగానే చేసావు ఎక్కడ కొంచెం బెదరకుండా కొంచెం నీ క్యారెక్టర్ లిమిటేషన్స్ ఉన్నా కూడా ఓకే బాగానే చేసావు బాబు బాగా చేసావు చాలా మంది చెప్తున్నారు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ హ్యావ్ బీన్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ ఎస్పెషలీ ఆర్టిస్ట్ రమేష్ గారు ప్రకాష్ రాజ్ గారు అలీ గారు అండ్ నాకు తండ్రిగా నటించిన పరచూరి వెంకటేశ్వరరావు గారు అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ నాకు ఫ్రెండ్లీ యాక్ట్ చేసిన అర్జున్ శైలేష్ అండ్ ఆనంద్ అండ్ ఫ్రెండ్స్లో చేసిన తేజ విజయ్ ఆనంద్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈ జర్నీ చాలా హాయిగా చాలా ఆనందంగా జరిగింది షూటింగ్ చేస్తున్నాం ఓకే ఫస్ట్ సినిమా శ్రీకాంత్ డైలాగ్ ఇచ్చినప్పుడు భయపడుతుల్లో ఉనికేమని కొంచెం కానీ అయినా అదంతా లేకుండా స్మూత్గా ఒక 100 days షూటింగ్ చాలా నీట్గా అయింది అండ్ ఐ షుడ్ థ్యాంక్ మధు అంకుల్ ఫర్ ఇట్ మధు అంకుల్ అండ్ నలుమల పూజీ థ్యాంక్ యూ అంకుల్స్ అండ్ ఇంత మంచి సినిమా నాకు ఇచ్చినందుకు అండ్ నాతో ఇంకా శ్రీకాంత్ గారు ఇంత మంచి సినిమా తీసినందుకు అండ్ మా సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ ఎస్పెషలీ శాస్త్రి గారు అండ్ మిక్కీ జే మేయర్ అండ్ రాజు సుందర్ మాస్టర్ అండ్ ఎస్పెషలీ రామలక్ష్మణ్ మాస్టర్ ఈ సినిమాకి స్పెషల్గా ఈ సినిమాలో చేసిన ఫైట్లు చాలా బాగున్నాయని చాలా మంది చెప్పారు అండ్ ఐ వుడ్ లైక్ టు గివ్ దట్ క్రెడిట్ ఎంటైర్లీ టు రామ్ లక్ష్మణ్ మాస్టర్ అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ ముకుంద ఓకే నాకు ఎక్కడో చిన్నప్పటి నుంచి ఇలా ఫ్రెండ్స్తో తిరిగి వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోతుంటే చాలా బాగా ఉండేది అండ్ సేమ్ వేస్ ఈ లాస్ట్ 1 minute ట్రావెల్లో ఐ రియలీ మిస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ బీన్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ అండ్ I'd like to thank each and everyone for making this movie a success. Thank you. And yeah, I would like to thank Pooja also. Chala baga chesina ammayi chala andamga andaru chepparu. She's done a very good role. She couldn't make it today. And yeah, thanks to Pooja also. And thank you sir. Sir, please. Varun garu okkasari మరొకసారి పరచూరి వెంకటేశ్వరరావు గారు శ్రీకాంత్ అడ్డాల గారు అలీ గారు రావు రమేష్ గారు అండ్ శైలేష్ గారు ప్రభు గారు ఆనంద్ గారు అండ్ టీమ్ మొత్తం ఎవరైతే ప్రొడ్యూసర్ ఠాగూర్ మధు గారు ముకుంద టీం ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను సార్. పడు చివలో